ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి పరిశుద్ధ లేఖనములో నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయము 8వ వచనం. ఆయన మీరు మోసపోకుండా చూసుకొనుడి, అనేకులు నా పేరట వచ్చుచున్నారు, ఆయననే అని కాలము సమీపించున్నప్పుడు మీరు వారిని వెంబడింపకుడి. ఈ వాక్యములో మీరు మోసపోకుడి, మీరు ఏ విషయములో కూడా మోసపోకుడని ప్రభు చెప్తున్నారు. అనేకులు రకరకాలైనటువంటి పరిస్థితులు ఈరోజు మొదలైనవి. దేవుని వాక్యం చెప్తున్న మాట, మీరు అన్ని విషయములు జాగ్రత్త కలిగి మీరు ఉండాలి. ఎందుకంటే ఈ మోసకరమైనటువంటి తలంపులన్నీ కూడా అపవాది సాతానులో నుండి వచ్చినాయి. అపవాది సాతానులో నుంచి, మనుషులలో నుండి ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్నటువంటి అనుభవాలలో ఉన్నటువంటి వారి మీద కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనే సాతానును పేరు కలిగిన ఆది సర్పము, అది మహాఘట సర్పము, భూమి మీద పడదోయబడి ఉన్నది. మీరు గమనించాలి, అనేకమైన విషయములో సర్వలోకమును మోసపుచ్చేటువంటిది అపవాదైన సాతాను. ఈరోజు మనిషి మోసపరిచేటువంటి తలంపులు ఎక్కడి నుంచి వచ్చాయంటే అపవాదైన సాతాను నుంచి. తన వారిని మోసం చేయటం, తనతో ఉన్నవారిని మోసం చేయటం, తనకు తానే మోసపుచ్చుకుంటాం. అందుకని వాక్యం చెప్తున్న మాట, మీరు మోసపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఎన్ని విధాలుగా లోకములో మాయపరిచే మభ్యపరిచే మాటల వలన మోసపోతున్నారో వాక్యం చెప్తున్న మాట. దీనికంతటికి మూల కారణం ఎవరంటే అపవాదైన సాతాడు పేరు కలిగిన ఆది ఘట సర్పము సర్వలోకమును మోసపుచ్చుచున్నది. మీరు గమనించాలి. మీరు అపోస్తుల కార్యములు చదివితే 5వ అధ్యాయములో 2వ వచనములో అపోస్తుల బోధలలో ఉన్న కుటుంబం, ఒక కుటుంబం ఉన్నది. ఈ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా అననీయ సపేరా అనేటువంటి ఇద్దరు. చూడండి, వాళ్ళకి దేవుని మాటలు విన్న తర్వాత, మాకు ఒక స్థలం ఉంది, అది అమ్మి దేవుడి పనికి మేము ఇస్తామని ఒక వాగ్దానం చేశారు. చేసిన తర్వాత అది వెలలో చక్కగా మంచి ధనమే వచ్చింది. ఆ వెలలో ఇవ్వాల్సినటువంటిది దేవుని ఇవ్వకుండా మోసపు ఆలోచన చూడండి. అందుకని అక్కడ దైవజనుడు పేతురు చెప్తాడు. అక్కడ మీరు గమనిస్తే 5వ అధ్యాయములో 3వ వచనములో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుకు ఎందుకు నీ హృదయములో ప్రేరేపిస్తున్నావు? ఈరోజు చాలామంది జీవితంలో, సంఘాలలో దేవునితో నిబంధన చేస్తారు. ఎలా మోసపోతున్నారంటే మీరు గమనించాలి. దేవుని సన్నిధిలో దేవుని పని కోసం విత్తేది, అది దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు వాడబడుతుంది. వీళ్ళలో ఆలోచన చూడండి. అంతెందుకు లేని కొంత దాచుకొని ఎప్పుడైతే వారు మనసులో దేవునికి ఇస్తే, దేవుడు అడుగుదానికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేస్తాడు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఎవరు మోసపుచ్చుకున్నారు? వీళ్ళు మోసపుచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే అపవాదైన సాతానికి, మోసానికి చోటిచ్చారు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుకు ఎందుకు మీ హృదయంలో చోటిచ్చారు? చాలామంది జీవితంలో కొన్ని ఆర్థికమైన పరిస్థితులు కొన్నిసార్లు ఎందుకు పొడ చూపుతున్నాయి? ఇది దేవుడు పెట్టింది కాదు, మనం మనుషులు పెట్టింది కాదు, దేవుడు పెట్టినవి. ఏంటంట? దేవుడికి చెందవలసింది దేవుడికి చెందాలి. దేవుడికి చెందకోకుండా మనుషుడు ఏం చేస్తున్నాడంట? తన కుయుక్తి చేత, అపవాది యొక్క ఆలోచనల చేత దేవునికి ఇవ్వటం
తిరిగి మరలా రెండింతలుగా పొందుకునేటువంటి దీవెనలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇచ్చే విషయంలో ఏం చేస్తున్నారంటే తను తాను మోసపుచ్చుకుంటున్నారన్న సత్యం మనం తెలుసుకోవాలి. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 22వ వచనం చదువుతుంది. మీరు వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఇదిగో వాక్య ప్రకారముగా ప్రవర్తించండి. రెండో మాట, మీరు వినేవారుగానే ఉన్నారు. చాలామంది కూడా వాక్య ప్రకారంగా నడిచేవాళ్ళు లేరు. నడవలేని వాళ్ళందరూ కూడా వాక్యం ఏం చెప్తుందంటే వారిలో దేవుని వాక్యము లేదు. వినివారై ఉన్నారు కానీ వాటి ప్రకారముగా వాక్య ప్రకారముగా నడుచుకునేవారుగా లేరు. అందుకని కొన్నిసార్లు ఏమైపోతుందంటే వాళ్ళకు వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు. 23లో మీరు చదివితే ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడైతే వాడు అబద్ధములో తను సమాజము ముఖము సహముఖమును చూసి అద్దములో చూసినటువంటి సహముఖము కలిగిన ఆ మనుషులు పోలికగా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఎవడైనా వాక్యమును వినివాడయుండి దాని ప్రకారంగా ప్రవర్తించలేని వాడు వాక్యం అనేది అద్దముతో పోల్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవునికి ఇచ్చే విషయంలో కొందరు తను తాను మోసపుచ్చుకుంటున్నారు. దేవుని వాక్యం వింటున్నారు, విని వాటి ప్రకారముగా నడుచుకునే విషయంలో తమ తాము మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే 1వ అధ్యాయంలో 21లో మీరు చదివితే యాకోబు పత్రికలో, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును స్వాత్వికముతో మీరు అంగీకరించేది ఎంతమంది అంగీకరిస్తున్నారు? అంగీకారం లేకోకుండా బలహీనులుగా ఉండి అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏమని రాయబడి ఉన్నదంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. 1 దేవునికి ఇచ్చే విషయంలో, 2 దేవుని వాక్యము విని వాక్య ప్రకారంగా ప్రవర్తించే విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా అపవాది తంత్రాల్లో పడిపోయిన వారే. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 8వ వచనములో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును గైకొనక నా నామమును ఎరగలేదు గనుక ఇదిగో తలుపు నీ యొద్ద తీసే ఉన్నది, దాన్ని ఎవరు వేయలే. దేవుని తలుపు తీసే ఉంది. నువ్వు వాక్యం ఎప్పుడైతే గైకొంటావో, నీ క్రియలు ఎప్పుడైతే మార్చుకుంటావో, నీ తలంపులు ఎప్పుడైతే మార్చుకుంటావో, నీ కళ్ళ ముందే ఉంటుంది అక్కడ ఆశీర్వాదపు దీవెనలు. ప్రభు చెప్తున్నాడు, తలుపు నీ యొద్ద తీసే ఉంది, ముయ్యబడలా. చాలామంది భ్రమలో ఉన్నారు, నా ఆశీర్వాదాలు ఇంకా ఎప్పుడో అని చూస్తున్నారు. ఇప్పుడే, ఇదే అనుకూల సమయం, నీ క్రియలు మార్చుకున్న సమయమే, నువ్వు దేవుని వాక్యాన్ని గైకొన్న మరుక్షణమే, నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకున్న మరుక్షణమే దేవుడి కార్యాలను కనులార చూస్తావు. నిన్ను నువ్వు ఏ విషయంలో మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్తున్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొని దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచబడవలనని ప్రతి మనుషునికి మనస్సాక్షి ఎదుట ఇదిగో మనలను మనమే దేవునికి అప్పగించుకోవాలి జాగ్రత్తగా. ఏంటిదంట? కుయుక్తిగా నడుచుకోవద్దు, దేవుని వాక్యమును వంచనగా బోధించటం కాదు, సత్యమును మనము ప్రత్యక్షపరచబడాలి. సత్యవాక్యమును మనం అనుసరించాలి. సత్యవాక్యమును మనం అనుసరించినట్లయితే దేవుని వాక్యం చెప్తున్నమాట, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వాద ఫలములు పొందుతావు. ఎందుకంటే వాక్యము రాయబడి ఉన్నది ఏమై ఉన్నదంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 26వ వచనంలో చదివితే, ఎవడైనను నోటికి కళ్ళెముంచుకొనక తమ హృదయములోను మోసపుచ్చుకొనుచు భక్తి కలిగిన వాడని అనుకొనుచు ఎడలా వాని యొక్క భక్తి వ్యర్థమే. 3వది ఏంటంట? తన నోటికి కళ్ళెముంచుకోవాలి. ఈరోజు మోసపుచ్చేటువంటి ఆలోచనలు ఏంటంట? దేవునికి ఇవ్వక తను తాను మోసపుచ్చుకుంటున్నాడు. దేవుని వాక్యం విని తన క్రియలు సరిచేసుకొనక మోసపుచ్చుకుంటున్నాడు. 3వది, పైకి భక్తి గలవాడై ఉండి తన నోటికి కళ్ళెముంచుకొనక
వ్యర్థముగా భక్తిహీనంగా మాట్లాడటం వలన తను తాను చేసిన భక్తి వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, నీవు ఆయన ధననిధిలో నుండి మంచి మాటలు దేవుడిస్తున్నాడు, మంచి మాటలు ఇస్తున్నాడు. ఆ మంచి మాటలు మనం వినాలి. ఆ మంచి మాటలు విని ఆ మంచి మాటల్లోనే నీకు ఎంతో లాభసాధకం ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తోసివేయక, దేవుని వాక్యానికి విరోధముగా ఉండక, దేవుని వాక్యమును బట్టి నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకో. అట్టి విషయములో దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యములో ఎవరు మోసపోవద్దు, నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దని చెప్తున్నావు. ఏ విషయంలో మోసపుచ్చుకుంటున్నాడు మనుషుడంటే, ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డలు కూడా లోకములో ఉన్న మాటలు నమ్ముతున్నారు. మీ మాటలు వినేటట్లుగా సహాయం చేయి. ఎందుకు మోసపోతున్నారంటే వేరు మాటలకు చోటిచ్చి అపవాది మాటల చేత సర్వభూమిని ఇదిగో మోసపరిచేటువంటి తలంపులు దేవుడి యొద్దకు వచ్చి దేవునికి ఇవ్వలేక, కొందరు హృదయమునివ్వక, ఆలోచనలివ్వక, తన మనసునివ్వక దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ మోసపోతున్నారు. దేవుడు వాక్యం విని వాక్యానుసారంగా వినువారై ఉండగా దాని ప్రకారంగా ప్రవర్తించడానికి అయ్యా సంకోచిస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ, లాగునే తండ్రి మీ చిత్తము చొప్పున, మీ వాక్యము చొప్పున మీ బిడ్డలు ఆశీర్వదించి దీవించండి. మీ ఆత్మచేత నింపి సహాయము దయచి. పరిశుద్ధుడా మీ పొందన నోటి మాట వలన ఎక్కడ పడిపోతున్నారో వారిని మీ చేతుల్లో అప్పగిస్తూ, సమస్తమును మీకే అప్పగిస్తూ, సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకో. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.